ఆటగాళ్ళు అందరూ చూసేస్తున్నారు వీడియో. ఫ్రెండ్స్, ఇది మోటో ఎడ్జ్ 50 Pro. ఈ మొబైల్ లో ఉన్న స్పెసిఫికేషన్ తెలిసి ఖచ్చితంగా మీరు వావ్ అని అంటారు. ఈ మొబైల్ లో డిస్ప్లే చూసుకుంటే 1.5K రెజల్యూషన్ అయితే వస్తుంది. 6.7 inches POLED డిస్ప్లే అయితే ఉంటుంది. ఇది 144 Hz రిఫ్రెష్ రేట్ అయితే సపోర్ట్ చేసింది. మీరు మూవీస్ చూసేటప్పుడు క్వాలిటీ చాలా బాగుంటుంది, ఎక్సలెంట్ గా అయితే ఉంటుంది. అండ్ అలాగే మొబైల్ యూజ్ చేసేటప్పుడు కూడా చాలా స్మూత్ గా ఉంటుంది. ఇక మొబైల్ అంటే ఓన్లీ డిస్ప్లే అయినా మనకి ఆటగాళ్ళకు కూడా పనికొచ్చే ఒక మంచి ఫోన్ కావాలి కదా. మంచి ఆటగాళ్ళ ఐ మీన్ గేమింగ్ ఆటగాళ్ళు. ఇందులో మనకి Qualcomm Snapdragon 7 Gen 3 ప్రాసెసర్ అయితే ఉంటుంది. దీని కారణంగా ఆటగాళ్ళకి ఈ ఫోన్ చాలా బాగా సూట్ అవుతుంది. ఐ మీన్ గేమింగ్ ఆటగాళ్ళకి హెవీగా గేమ్స్ ఆడేటప్పుడు పొరపాటున జారి నీళ్ళలో పడిపోయింది అనుకోండి, ఈ ఫోన్ అయితే పాడైపోతుంది. ఇది మనకి IP68 రేటింగ్ తో వస్తుంది కాబట్టి ఇందులో మనకి వాటర్ పైన ఎలాంటి ప్రాబ్లం అయితే ఉంటుంది. డైరెక్ట్ మీరు వాటర్ లో కూడా ఉంచొచ్చు. ఆటగాళ్ళు హెవీగా గేమ్స్ ఆడినప్పుడు, మూవీస్ చూసినప్పుడు పొరపాటున ఛార్జింగ్ మొత్తం అయిపోయింది అనుకోండి, ఛార్జింగ్ పెట్టాలంటే వెరీ ఈజీ. ఇందులో మనకి 125 watts మనకి టర్బో పవర్ ఛార్జింగ్ అయితే ఉంటుంది. దీని కారణంగా నిమిషాల్లోనే మీరు అయితే ఫోన్ ఫుల్ ఛార్జ్ చేయొచ్చు. అండ్ అలాగే ఇందులో మనకి 50 watt వైర్లెస్ ఛార్జింగ్ సపోర్ట్ అయితే ఉంటుంది. అండ్ 10 watts వైర్లెస్ పవర్ షేర్ అయితే ఉంటుంది. మీరు ఈ ఫోన్ నుంచి వేరే వైర్లెస్ ఫోన్ కి ఛార్జింగ్ అయితే పెట్టొచ్చు. కానీ బాక్స్ లో మనకి 68 watts ఫాస్ట్ ఛార్జింగ్ మాత్రమే ప్రొవైడ్ చేస్తున్నారు. బట్ చాలే మనకి సామ్సంగ్ లాగా నథింగ్ లాగా పవర్ అడాప్టర్ అయితే తీసేయలేదు. ఇది ఒక మంచి విషయం అని చెప్పొచ్చు. ఇక మొబైల్ అంటే ఓన్లీ డిస్ప్లే ప్రాసెసర్ అయినా ఆటగాళ్ళు మంచి ఫోటోస్ తీయడానికి ఒక మంచి కెమెరా కావాలి కాబట్టి ఇందులో మనకి 50 MP ఏ కెమెరా అయితే ఇందులో తీసుకొచ్చారు. ఇందులో మనకి ఎపేచర్ చూసుకుంటే f1.9 ఎపేచర్ అయితే వస్తుంది. మీకు కెమెరా క్వాలిటీ కూడా చాలా ఎక్సలెంట్ గా అయితే ఉంటుంది. ఇక ఈ మొబైల్ మనకి అవైలబిలిటీ చూసుకుంటే April 3వ తారీఖు మధ్యాహ్నం 12 గంటలకు అయితే లాంచ్ అవబోతుంది. దీని ప్రైస్ ఎంత ఉంటుందో మీరు గెస్ చేసి కింద కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. ఖచ్చితంగా ఈ వీడియో అనేది ఒక లైక్ చేయండి. అండ్ అలాగే మనకి ఫాలో, సబ్స్క్రైబ్ అన్ని ఉంటాయి కదా, బట్ అవి కూడా మీరు ఖచ్చితంగా చేయండి.